దేవుని ఎడల మనం ధనవంతులం కావాలంటే ఈ లోకంలో ఉన్న అన్యాయపు సిరి, ఈ లోకంలో ఉన్న మన డబ్బు, మన సంపద, మన ఆస్తి మనము దాతృత్వం కలిగి ఇచ్చే విధంగా ఉండాలి, ఖర్చు పెట్టే విధంగా ఉండాలి. మన కుటుంబీకుల అవసరతలు తీర్చాలి, మన బంధువుల అవసరతలు తీర్చాలి, సంఘముల అవసరతలు తీర్చాలి. దేవుని పేరట దేవుని ఘనపరచడానికి కానుకలు సమర్పించగలగాలి, దశమ భాగం ఇవ్వగలగాలి. ఇది లేకపోతే ఆ దేవుని ఎడల మీరు ఏ విధంగా ధనము కూర్చుకుంటారు? ఒకని ధనము విస్తరించుట అది అతని జీవమునకు మూలం కాదు. ప్రభు చెప్పిన జీవము పరలోక రాజ్యంలో నిత్య జీవం. కాబట్టి ఈ లోకంలో మీ యొక్క ఆస్తి పెరిగిన, మీ యొక్క ధనము పెరిగిన, ఆ ధనము ఆ ఆస్తి ఆ జీవమునకు మూలం కాదు. ఆ జీవమునకు మూలము దేవుడు మనకిచ్చిన దేవుని వాక్యము. ఆ వాక్యమును మనం ఆశించే వాక్యం చెప్పినట్లుగా మనం జీవిస్తే నిత్య జీవంలో చేర్చబడతాం.